ఏడవను. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగాశయమైన యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచును అని మనవి చేయుచున్నాను. అయితే నా శత్రువు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నాడు. దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని దయ వలన జీవించాలి అంటే మనం ఈ లోకంలో కరుణ గలవారమై ఉండాలి. మనము పేదవారని ధనికులను ప్రేమించుట గొప్ప సంగతి కాదు, కానీ అది దేవుని దృష్టిలో మహిమగా నిలవదు. కానీ మనకన్నా తక్కువ వారిని ప్రేమించినప్పుడు, మనకన్నా తక్కువ వారికి మనం సహాయకులమైనప్పుడు, సహాయం అంటే నా దగ్గరే ఏమీ లేదు నేనేం సహాయం చేయగలనంటే, మొట్టమొదటిగా భూలోకంలో ప్రతి మనిషి దేవుని నమ్మిన వారు చేయవలసిన సహాయము ప్రార్థన సహాయము. ధనము మనకు అక్కరకు రాదు. మనకు ఆకలి మనము 3 పూట్ల భుజించగలిగితే దేవుడు అంటాడు, నీకు 2 పూటల ఆహారం ఉంటే ఒక పూట నీ పొరుగు వానికి ఆకలి కొని ఉంటే మనకి ఇమ్మని చెప్తాడు, మనకి పెట్టమని చెప్తాడు. అయితే ఇక్కడ ఆయన ప్రార్థన ద్వారా కటాక్షమును చూపుచున్నవాడు. ధన సంపద ద్వారా కాదు, ధనం యొక్క హెచ్చరిక కాదు. ఆయన మన ప్రార్థన ద్వారా మన పైన కటాక్షము చూపుచున్నారు. అయితే ఈయన ఎవరిని కటాక్షిస్తున్నారు? పేదవారు, అంటే తగ్గింపు జీవితము కలిగిన వారు, వినయము కలిగిన వారు, దేవుని యందు ప్రేమ కలిగిన వారు. వీరు ఎటువంటి వారిని? వారికన్నా తక్కువ వారినైనా ప్రేమించగలరు. ఈయన వారికన్నా తక్కువ వారిని కూడా ప్రేమించగలడు. ఈయన గొప్పవాడు. ఆయన కుష్ఠరోగులను ప్రేమించను. పేదవారే కదా. ఆయన మూర్ఛ వ్యాధి గల వారిని ప్రేమించను. పేదవారే కదా. ఈ లోకంలో ఏ నరులు ప్రేమించలేనటువంటి వారిని ఆయన ప్రేమించను. ఆయన ప్రేమామయుడు. పేదవారి పైన ఆయన ప్రేమ చూపువాడు, ఆయన దయ చూపువాడు. ఒకవేళ ఆయన నమ్మినవాడు దీనస్థితిలో ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, దారిద్ర్యంలో ఉన్నా, రోగాతిశయము మీద వాడు పడి ఉన్నప్పుడు దేవుడు వానిని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వానిని స్వస్థపరచును. నిజమే. ఈ సంవత్సర కాలంలో మరి నాకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్, కణాలు పడిపోవటం మామూలు బలహీనత కాదు. ఒక స్టెప్పు వేసిన తరువాత రెండవసారి మందులకు వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ గారు చెప్పిన విషయం ఏమిటంటే, మీకు గుండె జబ్బు వచ్చేసింది, మీరు బ్రతకటం కష్టమని భయపడ్డాను మేడం అని చెప్పాడు ఆయన. మిమ్మల్ని చూసి, మీ పరిస్థితిని చూసి మీరు బ్రతకరు, మీ గుండెకి ప్రాబ్లం వచ్చేసింది అని నేను భయపడ్డాను. భయపడుతూనే వైద్యం చేశాను. మీతో చెప్పలేదు, కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు మన పక్షాన మేలు చేశాడు. నిజమే. అతిగా ఖర్చు పెట్టే స్తోమత లేదని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అతిగా ధనము దారపోసి ఎక్కడికైనా పరిగెత్తగలిగే స్థితి లేదని ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. నా స్థితి మొత్తము యెహోవాకు మాత్రమే తెలుసు. కనుకనే ఆయన మహిమ చేశాడు, దురాత్మ చేతి నుండి విడిపించాడు. అది మరణము నాలో సంభవించాలని చూసింది, కానీ ప్రభు దాన్ని అడ్డుకున్నారు. ప్రభు దానికి స్థానం ఇవ్వకుండా ఒక మాదిరి వైద్యముతో, ఒక చిన్నపాటి వైద్యముతో ప్రభు నన్ను లేవనెత్తారు, స్వస్థపరిచారు. అందుకే నరులెల్లరూ నిన్ను విడిచినను నేను నిన్ను విడువను అన్నాడు ఆయన. ఎవరంటే ఇష్టం ఆయనకి? పేద మనసు, పేదవారంటే ఇష్టం. ఈ పేదవారు ఏ బలహీనత కలిగినా భయపడిన అవసరం లేదు. ఎందుకని? సకల సిరి సంపదలకు కర్త అయిన దేవుని కలిగిన మనసు గలవారు గనక వారికి
దేవుడే తోడయ్యును. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దిక్కులేని వారికి దేవుడే. ఎందుకంటే తల్లి గర్భమున నిన్ను సృష్టించింది దేవుడు. తల్లి గర్భమును నీకు ఒక ఆశ్రయం ఇచ్చాడు. ఆ ఆశ్రయము దేవుని వలన నీకు కలిగింది. అందుకే తల్లిదండ్రులు మరిచినా మరవచ్చును, కానీ నేను నిన్ను మరువను అన్నాడు. కాబట్టి దేవుడు అందుకే నీకు 9 నెలలు ఆశ్రయం ఇచ్చి నిన్ను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చే వరకు పెంచి పెళ్లి చేసిన తల్లిదండ్రుల్ని సన్మానింపుము. తల్లిదండ్రులను ధిక్కరించిన వానిని, తల్లిదండ్రులను ఎదిరించిన వానిని, తల్లిదండ్రులను అనాథలుగా విడిచిన వానికి మరణశిక్ష కలుగునని కూడా జీవ గ్రంథంలో ఉంది. ఏం కలుగుతాట? మరణశిక్ష కలుగును కదా. అందుకే ఇక్కడ నీ స్థితి పవిత్రత, పరిశుద్ధత, నీ బ్రతుకు యెహోవా కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు సత్యము కావాలి. దేవునికి కావాల్సింది పరిశుద్ధత, అంతేకాని నీ ధనము నా ధనము కాదు. ఒకవేళ మనము ఏమీ లేని స్థితిలో ఉన్నా ఆయన మనల్ని కరుణిస్తున్నాడు. మనం ఏమీ లేని పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమీ లేకుండా కూడా ఆయన మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైన వ్యాధి నుండైనా ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అడుగుట నీ వలనైతే అడుగు ప్రతివానికి సమస్తము సాధ్యం. అంతేకాదు, ప్రభు ఈ సంవత్సరంలో నాకు చేసిన గొప్ప ప్రేమ ఏమిటో తెలుసా, మేలేమిటో తెలుసా? ఎందుకంటే నా పేద స్థితిని చూసి నా ప్రభు ఏమేమి చేశారు తెలుసా? మోకాలు చాలా బాధ పెట్టింది. నేను అనుకున్నాను, కరెక్ట్గా ఇదే వయసులో మా అమ్మకు కూడా మోకాలు తేడా వచ్చింది. ఒకవేళ వంశపారంపర్యంగా అది నాకు చేసిందేమో అని భయపడ్డాను. కానీ దేవుడు గొప్పవాడు. ఒకరోజు కూర్చొని నేను విచారంగా, ప్రభువా, చూస్తూ ఉన్న కన్నులు మీవి, నేను అడగక్కర్లేదు, నా అక్కర నీకు తెలుసు. నేను చెప్పకముందే నువ్వు వినగల దేవుడు. ఎందుకంటే ఏమి చెప్పాలో ఈ హృదయంలో నీవు తప్ప వేరొకరు గమనించగలిగేది ఏముంది ప్రభువా? ఒక్కసారి నా స్థితి అంతటినీ జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతికుండుట యెహోవా వలనే అను దుఃఖము నా హృదయము సృష్టి గమనించలేనంత ఆ వేదన నాలో కలుగుచున్నది. నా స్థితి ఏంటి? నా స్థితిగతులు నేనేమీ కోరను, కానీ ధ్యానించే శక్తిని మాత్రమే నేర్చుకుంటుంటాను అన్నప్పుడు నా కాళ్ళలో ఉన్న ఆ బాధ ఎక్కడికి వెళ్ళి ఎక్స్రేలు తీయించును, ఎక్కడికి వెళ్ళి స్కానింగ్ చేయించును? సృష్టించిన ఎముకలు నీ కొరకు పని చేయడానికి దాని పరిమాణము బలపరుచువాడు నీవే. ఎందుకంటే అది ఎంత శక్తి కావాలో అంత శక్తిని నింపువాడు నీవే. మోకాళ్ళు ఊని ప్రార్థించాలి. ఒకసారి మోకరించలేకపోయిన రెండవసారైనా నా హృదయం పశ్చాత్తాపడి మోకరించాలి అనే వేదన కలుగుద్ది ప్రభువా, ఒక్కసారి నా వైపు చూడవా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కాళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. కనుక ఆయనకి ఎవరంటే ఇష్టమో, ఆయన ఎందుకు కృతజ్ఞత కలవారంటే ఆయనకి ఇష్టము. ఆయన పేదవారి గురించి చాలా వాక్యములు దేవుని జీవగ్రంథంలో లెక్కించబడి ఉన్నవి. నీతిమంతులు చేయి ప్రార్థన ఆయన తప్పక అంగీకరిస్తూ ఉన్నాడు. ఒక పాపిని రక్షిస్తూ ఉన్నాడు. ఒక నీతిమంతుడిని పడిపోకుండా కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ పడిపోయినను ఆయన మరలా మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన కనికరము గొప్పది, ఈయన ప్రేమ గొప్పది. అందుకే ఆయన అంటున్నాడు, ఏ రోగము కలిగినను నువ్వు స్వస్థపరచు దేవుడు. నిజమే, దేవుడు కుంటివారిని స్వస్థపరిచాడు. వారు పేదవారు, గుడ్డివారికి చూపునిచ్చారు. వారు దేవాలయం ముందు భిక్షమెత్తువారు. కుష్ఠరోగులను ఆయన ముట్టి స్వస్థపరిచాడు. వారు పేదవారి, వారు భిక్షమెత్తుచున్నవారు, ఊరి వెలుపల వెలివేయబడిన వారు. వీరిని ఏ అంతస్తులు చూసి దేవుడు ప్రేమించి స్వస్థతనిచ్చాడు? వీరిని ఏ ధనలాభము చూసి దేవుడు ప్రేమించి స్వస్థతనిచ్చాడు? అందుకే నమ్మి చూడు, విశ్వసించి చూడు,
ఆయన మహిమను నువ్వు తప్పకుండా చూడగలుగుతావు. ఆయన మహిమను మనము తప్పకుండా చూడగలుగుతాం. సమయమును ప్రభు మనకిస్తూ ఉన్నారు, కానీ దానిని లోకము కొరకు మనము ఉపయోగించి వ్యర్థులమై భ్రష్టులమై జీవించుచున్నాము. లేవియా ఆ పుస్తకంలో జీవగ్రంథంలో లేవియా కాండంలో రాసి ఉంచాడు, ఆయనకి నైవేద్యము చెల్లించువారు భ్రష్టులై ఉండకూడదంట, అవినీతి పరులై ఉండకూడదట. దానికి ఇంకా చాలా రకాలు రాయబడి ఉన్నాయి. వ్యాధిగ్రస్తులై ఉండకూడదట. వ్యాధిగ్రస్తుడమై ఎందుకు ఉండాలి? నిన్ను ప్రేమించు దేవుడు నీకుండగా, నిన్ను బాగు చేయు దేవుడు నీకుండగా నువ్వు ఎందుకు ఉండాలి? నాకు దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా? ఈ 40 రోజులు ఉపవాసాల్లో మరి నా కళ్ళ ముందు 2-3కి ఆ మొలలు లూటీలు వలన లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి చూపించుకున్నాను. వారి పరిస్థితి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని వారు అనుభవించడం మనం చూసాం. నేను చూశాను, మీరు చూశాను. కానీ ఈ 40 రోజుల్లోనే కాదు, గతంలో కూడా మా ప్రభు దాన్ని ఎక్కడ దాచి ఉంచాడో, ఎంత అద్భుతముగా దానిని బెజ్జం వేసి ఆ చెడు ఇన్ఫెక్షన్ బయటకు పంపించి దేవుడు నన్ను ఇప్పటి వరకు ఏ అపాయము రాకుండా బ్రతికించాడు. ఎన్ని సంవత్సరాలు. ఈ 40 రోజుల ఉపవాసంలో నేను ప్రభువుని అడిగాను, స్వస్థపరచమని 1-2 సార్లు అడుగుంటాను అంతే. దేవుడు నాకు పూర్తి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఎందుకంటే నా బాల్య దినముల నుండి నేను రుచి చూసి ఎరిగి తిని నా దేవుడు యెహోవా ఉత్తముడు అని. నేను అందుకే ఈ లోకంలో శత్రు భయము వలన ఎక్కడైనా మనము కొంచెము వేదన పడుతూ దుఃఖపడుతూ జీవిస్తాము. కానీ ప్రభు తోడు ఉండగా శత్రువు కాదు కదా, మరణము కాదు కదా, వ్యాధి కాదు కదా, ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. నమ్మినవాడు, నమ్మదగినవాడు, నెమ్మదినిచ్చువాడు, విడుదలనిచ్చువాడు, స్వస్థపరచువాడు, కరుణతో నిన్ను కాపాడువాడు యెహోవా మాత్రమే. గొప్పవాడు. నిజముగానే భూప్రపంచంలో ఎవరి జీవితమో నాకు అక్కరలేదు, కానీ నా జీవితంలో యెహోవా గొప్పవాడు. సర్వ సృష్టికర్త నా సొంత తండ్రి. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పోషకుడు. ఎందుకంటే ఈ లోకంలో తప్పు చేస్తే తల్లిదండ్రులు మనల్ని ద్వేషించవచ్చు, దూషించవచ్చు, వెలివేయవచ్చు, లేకపోతే లేరు వారు అనుకునవచ్చు. కానీ తప్పు చేసిన ప్రభు నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు, నాతో మాట్లాడాడు, నన్ను బ్రతికించాడు, నాకు ఆహారం ఇచ్చాడు, వ్యాధుల నుండి నన్ను విడిపించాడు, నా ప్రాణముని ఇంకా సజీవముగా ఉంచాడు. తండ్రి చేయలేని పని, ఒక తల్లి చేయలేని పని యెహోవా చేసిన పట్ల నన్ను ఇప్పటి వరకు ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు. ఎంతటి గొప్ప దేవుడు! ఈయనకేమిచ్చి మనం రుణము తీర్చలేము, కానీ ప్రార్థించు ప్రతిఫలమును పొందుతాం, విశ్వసించు విజయమును చూస్తావు. కానీ మోసము చేయకు, దొంగిలించకు, అబద్ధమాడకు, దేవునికి విరోధివి కాకు. ఈ 3 మన హృదయమును ప్రభువుకి విరోధాన్ని సృష్టిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా దొంగవి కాకు, ఎప్పుడు కూడా అబద్ధివి కాకు, ఎప్పుడు కూడా మోసకరివి కాకు, ఎప్పుడు కూడా దేవునికి విరోధమైన హృదయం నీలో ఉంచుకొని ప్రార్థించు. కపటము లేకయే, మోసము చేయకయే యథార్థముగా మన బ్రతుకును, మన నీచ భ్రష్టత్వమైన బ్రతుకును ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు మనల్ని తప్పక ప్రేమిస్తాడు. ఎంతటి పాపినైనా ప్రేమించగలడు. కనీసం ఆ రాహాబు ఆ వాక్యాన్ని పోల్చుకున్నట్టుకు కూడా నా బ్రతుకు సరైనది కాదు, అర్హత కలిగింది కాదు. కానీ
అర్హత లేకపోయినా, అర్హత కలిగి ఉండకపోయినా ప్రభువు ప్రేమించాడు, ఆయన క్షమించాడు. కాబట్టి బ్రతుకున్నాను. లేకపోతే ఏమైపోతాం? మట్టిలో కలిసిపోతాం. కనీసం ఆకాశము తట్టు కన్నెత్తి రాహాబును మన్నించినట్లు నన్ను మన్నించు ప్రభువా అని అడగటానికి కూడా నాకు అర్హత లేదు. అంత పాపిని దేవుడు ప్రేమించి ఎంతగానో ఆయన రెక్కల నీడన భద్రపరిచాడు. ఇప్పటి వరకు బ్రతికించాడు. పేదవారంటే ఆయనకి ఇష్టం. పేదవారిని ఆయన కరుణించే దేవుడు, పోషించే దేవుడు, నిజముగా గొప్ప దేవుడు, ఈ లోక రక్షకుడు. పవిత్రముగా ప్రాణం పెట్టి బ్రతికించేదే ఈ పవిత్ర జీవ గ్రంథము. లోకమంతా ఏకమై ఒక పక్క నిలిచిన ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది, తప్పక మనల్ని కాపాడుతుంది. అందుకే దేవునిని మోసగించి మోసపోతున్న వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవునిని నమ్మి విశ్వసించి మోసపోయిన వారు ఎవ్వరూ లేరు. దేవుని యందు విశ్వసించిన కుష్ఠరోగులు మోసపోలేదు, కానీ స్వస్థపరచబడ్డారు. దేవుని యందు విశ్వసించి ప్రేమ చూపమని ప్రలాపించినటువంటి కుంటివారు, గుడ్డివారు స్వస్థత నొందారు, కానీ వారు వ్యర్థులైపోలేదు. దేవుని యందు పశ్చాత్తాపపడిన, ధనమును ఆశించి వడ్డీ వ్యాపారం చేసిన ఆ యొక్క కుమారుడు ఎంత చక్కగా జక్కయ్య గారు రక్షింపబడ్డాడు, కానీ నశించిపోలేదు. మన హృదయము నశించిపోతున్నది. ఎందుకంటే దేవునికి విరోధమైనవి హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేయటం వలన ధన సంపద కలిగిందని, అంతయు నాదేనని విర్రవీగినటువంటి వాడు మరణించాడు, కానీ కూటికి పేదవాడైన పేదలాజరు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఈ లోకము విలువీయకపోయినా నా విలువ ప్రభువు దగ్గర ఉంటుంది అని నా నమ్మకము, నా విశ్వాసము, నా ప్రభు నన్ను ఇప్పటి వరకు బ్రతికిస్తున్నాడు. ఆయన కోపించేది నన్ను సరిచేసుకోమని, ఆయన వాక్యము చేత గద్దించేది నా ప్రవర్తనను మార్చుకోమని, ఆయన వాక్యము చేత హెచ్చరికలు చేసేది నేను పడిపోకుండా నిలబెట్టడానికి. అవి నమ్మి వాటి ఏదో సరిచేసుకుని కడగబడినప్పుడు ఆయనకు పనికొచ్చే పాత్రగా ప్రతి వారిని నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు ప్రేమించేది ఎవరిని? నశించిపోతున్న, చేజారిపోతున్న మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు వెలకట్టలేము. కాబట్టి ఏమున్నదని ఆయన మనల్ని ప్రేమించడు. విశ్వాసము, నమ్మకము ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తాడు. రక్తస్రావము గల రోగి ఒక పేదరాలు పడి ఉంది. యేసు ఆ గ్రామానికి వచ్చి ఉన్నారని ప్రభు తెలుసుకొని ఆ పేదరాలు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందింది, కానీ ఆమె నిరాశపరురాలు కాలేదు. అందుకే వాక్యమును నమ్మి విని విశ్వసించిన నీవు మేలు పొందుతావు, కానీ కీడు ఎప్పుడూ పొందవు. ఆయన యందు విశ్వాసం నీకుంటే నిరాశ ఎప్పుడూ చెందవు, దిగులు చెందవు. నాకు ఇందాక వర్షం పడినప్పుడు నీళ్లు తోడిపోస్తుంటే బహుఘోరంగా మునిపెన్నడు లేనటువంటి వాన కురిసింది లోపల. ఆ తోడిపోస్తుంటే కొంచెం మనసు వేదన అనిపించింది. ఏం చేయాలి? నేను బహు చిన్నదాన్ని, దీనిలో ఈ లోక సంపదలు, కడుపు ఎదరాలని నీకు తెలుసు. నువ్వు ఆహారం పెడితే తిని బ్రతుకుతున్నది అన్నయ్య, ఏం చేయగలరు అని నేను అడుగుచున్నప్పుడు దేవుడు నాకు ఒక పేద లాజరును గుర్తు చేశాడు. ఆయన బల్ల చుట్టూ వారు తిని పారేసిన అవి ఏరుకుని తిన్న ఆ స్థితి ఎండకు ఎండి వానకు తడిసి జీవించింది. అయితే ఆయన ఎక్కడున్నాడు? దేవుని నాకు అది జ్ఞాపకం చేశాడు. ప్రభు వెంటనే
నాకు అనిపించింది. నిజమే, నువ్వు చలుకొని పశులశాలలో పవళించావు, కనీసం నిలబడటానికైనా ఇది ఇచ్చావు, అన్నిటికీ స్తోత్రం తప్ప. కానీ ఏంటి స్థితి అని బాధ కలిగిందే తప్ప దీనిలో నివసించడానికి ఏమాత్రం చింతించను. ఇది నిలబడి ఉండటము నీ కృపే, ఇందులో నేను నివసించడం నీ ప్రేమ. ఎందుకంటే రోడ్లపైన ఉన్న అనాథులతో పోల్చుకుంటాను, ఆ దిక్కుదేశమైన వారితో పోల్చుకుంటాను. నేనంత ధైర్యాన్ని, నేనంతటి అలాంటి స్థితిలో ఉన్న నాకు ఇలాంటి స్థితికి నాకు తీసుకొచ్చు. పాము పిల్లలు పక్క వెనుక పాకుకొస్తూ అన్ని మూట కట్టి ఇంటి మధ్యలో పెట్టి వాటిపైన తలవాల్చుకుని ఆ పాములు వచ్చి ఎక్కడ మీదెక్కుతాయని కురుకుపాట్లు పడి బ్రతికిన దానికంటే ఇప్పుడు నన్ను మెరుగుగా గొప్ప చేశావు. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. కానీ చిన్న వేదన నీ ముందు నేను తట్టుకోలేకపోయాను ప్రభు అని అవన్నీ పిల్లలు నేను ఎత్తుకోసం తెలుస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇదే వెలుగు, ఇదే జీవము. ఈ జీవము ఈ వెలుగు లేక నశించిపోచున్న వారు ఎంతమంది ఉన్నారు? పగలెండ దెబ్బ తగలకుండాను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండాను, భయము చీకటి నన్ను ఆవరించకుండాను ఈ 4 ప్రాకారములు నిలబెట్టినది నీ కృపే కదా. ఇది లేక ఎంతోమంది వేదన పడుచున్నారు ప్రభువా, దయతో నన్ను క్షమించు అని నాకు నేను సరిచెప్పుకున్నాను. నాకు నేను సరిచెప్పుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాను. అలా ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా తగ్గించుకుంటే అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తారు. వాక్యానికి మనం ఎంతగా లోబడితే అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తారు. మనుషుల విలువ కాదు కానీ, మనుషులు ఇచ్చే గౌరవం కాదు కానీ, మనుషులు స్వార్థప్రియులు. కానీ దేవుడు ఇవ్వాలి ప్రేమ, దేవుడు ఇవ్వాలి విలువ, దేవుడు ఇవ్వాలి ఘనత. అక్కడ అంటున్నాడు, నేను పాపము చేసి ఉన్న ఎడల నన్ను నీవు శిక్షించుము అడుగుచున్నాడు దావీదు దేవుని సేవకుడు. అని జనులు విలువీయకపోవచ్చు, సంఘము ప్రేమగా చూడకపోవచ్చు, సంఘము విలువీయకపోవచ్చు, కానీ సేవకుడు మొరపెట్టుచున్నాడు. పేదవాడు రోగముతో పడి మనల్ని స్వస్థపరచువాడు అని నేను గుర్తించి ఉన్నాను, అని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఇదిగో నేను నీకు విరోధముగా ఏమైనా జీవించినట్లయితే నీవు నన్ను మొత్తు, నన్ను నలగొట్టు, నన్ను శిక్షించు అని మొరపెట్టుచున్నాడు. నిజమే, మనుషులు ప్రేమ చూపలేకపోవచ్చు, కానీ ఒకవేళ మనుషుల ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమలో పేదవాడని, ధనికుడని, దరిద్రుడని, నీ దిగంబరిగా ఉన్నావని, ఆయన ప్రేమలో మత్సరం కానీ, ఆయన ప్రేమలో ద్వేషము కానీ, ఆయన ప్రేమలో ఎటువంటి కీడు కానీ లేదు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ ప్రాణమును కాపాడునంతగా మన చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. అది రుచి చూసిన నాడు తెలుస్తుంది ఆయన విలువ. ఆయన నీ కోసం ఎంత త్యాగం చేశాడో, నా కోసం ఎంత త్యాగం చేశాడో. ఆయన ఎవరు? మన తండ్రి, మన రాజు, రాజ్యాలను ఏలే రాజు ఆయన, పరిపాలకుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఆయన యందు, ఆ రాజునందు కనికరము కలుగునట్లు మనం ప్రేమ, విశ్వాసము, నమ్మకముతో మనము జీవించినప్పుడు ఆ రాజు పరిపాలకుడు ఆ పరిపాలనలో పేదవారి ఎడల దయ చూపుచున్నాడు, కరుణ చూపుచున్నాడు. వారికి కావలసిన ప్రతి కొలత యథార్థముగా కూర్చుచున్నాడు. ఎందుకంటే నీ హృదయము పశ్చాత్తాపము
పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆ రాజు నేను బహుగా ప్రేమిస్తున్నాను. ఈ రాజు మన తండ్రి, మన దేవుడు, మన సృష్టికర్త, ఈ సృష్టికి అధిపతి, ఈ సృష్టిని ఏలుచున్న రాజు. ఆ రాజు శాస్త్రమే ఈ లోకంలో నెరవేర్చబడుచున్నది. కాబట్టి మనందరము కూడా ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏ బలహీనతలున్నా, ఏ బాధలున్నా, ఏ కీడు మనకు కలిగినా యేసుక్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు అవి తొలగిపోయి ఆ దేవుడు ఈ పేదవారి పైన, ఈ దీన మనసు గల వారి పైన దయ చూపి, జాలి చూపి, కరుణించి మనలను ఎంతగానో ఆయన కాపాడుచున్నాడు. కాబట్టి మరి ఈ దినము విన్న ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే మనము పవిత్రంగా ఎంతవరకు జీవించగలుగుతున్నాం, దేవుని ప్రేమతో ఎంతవరకు మనం దేవుని ఎడల మనము క్రమము కలిగి ఉంటున్నాం, ఆయన మందిరం ఎడల ఎంతవరకు మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, దేవుని సేవ పట్ల ఎంతవరకు మనము బాధ్యత కలిగి ఉంటున్నాం, సేవకుల పట్ల మనం ఎంతవరకు బాధ్యత కలిగి మనము సేవకులకు సహాయం చేస్తున్నాం, చెయ్యందిస్తున్నాం. ఆ సేవలో ఫలించడానికి, సంఘం అభివృద్ధి చెందటానికి మన ప్రార్థన సహాయం ఎంతవరకు పనికొస్తుంది. మన బాధ్యతగా మనం దేవుని కొరకు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క సృష్టిలో మేలైన దానిని మనము చూసి ఆనందించి ఆత్మలు చేజారిపోకుండా, నశించిపోకుండా రక్షించడానికి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపాడు. అందులో మనం బాధ్యత కలిగి ఎంతవరకు ఉంటున్నాము, ఎంతవరకు బాధ్యత కలిగి ప్రభు సన్నిధి పట్ల మనము కృతజ్ఞత చూపుచున్నాము. మనము చేయించిన ప్రతి పని దేవుడు యథార్థమైన మనస్సుతో మనల్ని వర్ధల చేసేటట్టు మనము సంఘాభివృద్ధిలో కానీ, సంఘ సేవలో కానీ, మరి జనుల ఆత్మరక్షణలో కానీ, మరి ప్రార్థన జీవితంలో కానీ, పేదవారికి ధర్మం చేయటంలో కానీ, మరి పేదవారి ఆత్మలను దేవుని మందిరమునకు నడిపించటంలో కానీ మన బాధ్యత ఎంతవరకు మనం తీసుకుంటున్నాం. ఈరోజు ఉన్న ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి ఆలోచిస్తే ప్రభు ఇంటిని, ప్రభు యొక్క మందిరాన్ని, ప్రభు యొక్క సన్నిధిని, మనకు కిరీటమైన ఆ దేవుని, ఆ రాజు యొక్క మరి ఈ పరిపాలనను మనం ఎంతవరకు నడిపిస్తున్నామో అనేది మనము జ్ఞాపకం చేసుకుని మనము దాని ఎందు లేని ఎడల పశ్చాత్తాపడి ఇక నుంచి నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభు సేవ కొరకు, ప్రభు యొక్క సంఘం కొరకు, ప్రభు ఆత్మల నడిపింపు కొరకు, రక్షణ కొరకు జీవించినప్పుడు ఆయన నాపైన దయ చూపుతాడు, నాకు ఎటువంటి శోధన కలిగినా ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అనే కృతజ్ఞత భావముతో వాక్యం ఎడల సత్యమును గ్రహించి పరిశుద్ధులుగా మనం జీవించడానికి ప్రభు ఎదుట పశ్చాత్తాపడి పాపాన్ని విడిచి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నాం. దేవుని మాటలు దీవించును గాక. అధికారాలు ఉంటాయి.